నమస్తే ఫ్రెండ్స్, ఇలా వేస్ట్గా పడి ఉన్న రోల్స్ తీసుకున్నానండి. దీంతో నేను ఒక మంచి డెకరేటివ్ థింగ్ చేసి చూపిస్తాను. తర్వాత ఒక బాటిల్ తీసుకోవాలి, ఏదో ఒకటి. దీన్ని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలండి. బాటిల్ని ఈ సైజ్ కట్ చేసుకున్నానండి. నేను ఈ సైజ్ కట్ చేసుకొని రోల్స్ అన్నీ వాల్పేపర్ అతికించుకున్నాను. ఈ రోల్స్ అన్నీ ఇలా వాల్పేపర్ అతికిచ్చేసి ఒకే సైజులో నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ వాల్పేపర్ మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ బాటిల్ తీసుకోవాలండి. బాటిల్ తీసుకొని గ్లూ గన్ తీసుకొని దీన్ని మీరు అతికించాలి ఇలాగా. ఇవన్నీ రోల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అతికించాలి. ఇలా అన్నీ అతికించినానండి. ఆ రోల్స్ అన్నీ ఇలా అతికిచ్చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సపోర్ట్ కావాలని ఒక కార్డ్బోర్డ్ పేపర్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ పేపర్ని అతికించాలండి. ఇది ఈ కార్డ్బోర్డ్ పేపర్ని గ్లూ పెట్టేస్తాను. ఇది గ్లూ పెట్టేసి ఇది అతికిస్తున్నానండి ఇలాగా. తర్వాత మనము స్ట్రాస్ తీసుకోవాలండి. ఇలా స్ట్రాస్ తీసుకోవాలి. స్ట్రాస్ అన్ని సైజులో కట్ చేసుకోవాలి. ఇలా సైజులో అన్నీ కట్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేయాలండి. ఇవన్నీ నేను చేసి చూపిస్తాను. ఈ గ్లూ గన్ తీసుకొని ఇక్కడ మధ్యలో మనము జాయిన్ చేయాలండి. ఇలాగా మొత్తం అంతా జాయిన్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా అంతా పైనంతా గోల్డ్ కలర్ వేసేసి తర్వాత ఇక్కడంతా గ్రీన్ కలర్ వేసేస్తున్నానండి. నా దగ్గర ఉన్న కలర్స్ యూజ్ చేస్తున్నాను, ఇంట్లో ఉన్న కలర్స్. ఇప్పుడు నేను దీన్ని ఒక బెల్ట్, పాడైపోయిన బెల్ట్ తీసుకున్నాను. ఇలా ఈ బెల్ట్ని ఇలా అతికిస్తానండి ఇలాగా గ్లూ గన్తో. ఇది రెడీ అయిపోయిందండి. ఇది చిన్న బాస్కెట్ లాగా రెడీ అయిపోయింది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కావలిస్తే మనము పెన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. బ్రషెస్, నాకు కావాల్సిన ఐటమ్స్ అని నేను పెట్టుకున్నానండి ఇలాగా.